శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే లలితా సహస్రనామ భాష్యంలోని 29వ నామం గురించి అయితే విందాం. ఇంతవరకు మనము 28 నామాలకి అర్థాలు అయితే విని ఉన్నాము. 29వ నామం నుంచి అయితే మనము విందాం. 29వ నామము అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనే నామం అన్నమాట. ఈ అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనే నామానికి అర్థము తాత్పర్యము అవన్నీ కూడా ఇప్పుడు మనము విందాం. ఓం శ్రీమాత్రే నమః. ఈ 29వ నామము ఇది అమ్మవారి 29వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అని చెప్పాలి. మధ్యలో గ్యాప్ ఇచ్చి చెప్పకూడదు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అని చెప్పకూడదు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అని చెప్పాలి. అనాకలిత అంటే లభ్యము కాని లేదా దొరకని అని అర్థం. సాదృశ్య అంటే పోలిక గల, చెబుక అంటే గడ్డము యొక్క శోభ చేత, విరాజిత అంటే ప్రకాశించునది అని అర్థం. తర్వాత అవయవాల అందాన్ని చెప్పడానికి ఎన్నో ఉపమానాలను కవులు వాడుతూ ఉంటారు. కళ్ళకు, పెదవులకు, కనుబొమ్మలకు ఇలా అన్నింటికీ కవులు చక్కని ఉపమానాలను చెప్పగలిగారు. కానీ గడ్డానికి ఎవ్వరు సరైన ఉపమానం చెప్పలేకపోయారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు కూడా 63వ శ్లోకమైన కరాగ్రేణ స్పృష్టం అన్న శ్లోకంలో కథంకార భ్రోమస్తవ చొబుక మౌపమ్యరహితం, ఉపమానం చెప్పడానికి ఏదీ లేని నీ గడ్డం యొక్క అందనాన్ని గురించి ఏం చెప్పగలను అని అంటూనే కొద్దిగా ప్రయత్నించి నీ ముఖం అనే అందానికి క్రింద పట్టుకోవడానికి ఉండే పిడిలాగా ఉన్నదని ఏదో ఒక ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం చెప్పడంలో ఒక చిత్రమైన సూచన ఉంది. అద్దంలో ఏర్పడే అమ్మవారి గడ్డం యొక్క ప్రతిబింబంతోనే అమ్మవారి నిజమైన గడ్డాన్ని పోల్చగలిగేది. మిగిలిన ఉపమానాలు సాటిరావు అనేది ఈ సూచన. విశ్వం దర్పణ బిందుమాన నగరి అనే శ్లోకాన్ని బట్టి మనం చూస్తూ ఉన్న విశ్వం అంతా పరమేశ్వరుని ప్రతిబింబమేనట. ఆ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది అమ్మవారి ముఖం అనే అర్థమట. అంటే అమ్మవారి ముఖం అనే దర్పణంలో ఏర్పడే విశ్వరూపుడైన అయ్యవారి బింబం తాలూకు ప్రతిబింబాల మయంగా సమస్త దృష్టిని పోల్చుకోవాలన్నమాట. బింబం ఒక్కటే, ప్రతిబింబాలు ఎన్నైనా ఉండవచ్చు. ఆ ప్రతిబింబాలు వివిధ రకాల జీవులు. లభ్యం కాని పోలిక గల చెబుకము యొక్క శోభితతో విరాజిల్లునది అని ఈ నామానికి అర్థం అన్నమాట. తర్వాత మనం 30వ నామం గురించి విందాము. అంతవరకు స్వస్తి. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.